ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యాన్ని తెలుసుకోవటం ద్వారా తరతరముల నుండి నిన్ను వెంటాడుతున్నటువంటి శాపములను గురించి తెలుసుకుంటావు. ఆ శాపముల నుండి బయటపడవలసినటువంటి మార్గాన్ని నువ్వు తెలుసుకుంటావు. తద్వారా దేవుని యొక్క మహిమను చూస్తావు. దేవుని నుండి ఆశీర్వాదములను నువ్వు స్వతంత్రించుకుంటావు. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాము. దేవుని చేత నిర్దోషిగా ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. దేవుడు ఒక వ్యక్తిని నిర్దోషిగా ఎప్పుడు ఎంచుకుంటాడు? పాత నిబంధనలో మనం చూస్తున్నాము, కొంతమంది మాత్రమే దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడ్డారు. క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానము తర్వాత మనం చూస్తున్నాము, ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పాపము ఉందని, పాపము లేకుండా ఏ వ్యక్తి కూడా లేడని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాము, లోకములో ఉన్నటువంటి వారందరూ పాపాత్ములు. ప్రతి ఒక్క వ్యక్తి పాపాత్ముడు. ప్రతి ఒక్క వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడు. ఏ వ్యక్తి కూడా దేవుని కనుగొనటలేదు అని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరు పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు అని మనం చూస్తున్నాం. మనమందరము పాపాత్ములము. మనలో కొంతమంది చెప్తుంటారు, నాలో ఎలాంటి పాపము లేదు, నేను పశ్చాత్తాపడవలసినటువంటి అవసరము లేదు, దేవుని ముందు నా పాపములను ఒప్పుకోవాల్సినటువంటి అవసరము లేదని ఇలా మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులను మనం చూస్తుంటాం. ఈరోజు గుర్తించుకో, ప్రతి ఒక్క వ్యక్తి పాపాత్ముడే. ప్రతి ఒక్కరు కూడా పాపములో ఉన్నారని మనము చూస్తున్నామండి. నాకు పాపము లేదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే గుర్తించుకో, అపవాది నీలో ఆల్రెడీ పనిచేస్తున్నాడు, భ్రమ కల్పిస్తున్నాడు. నువ్వే తప్పు చేయలేదు కదా, దేవుని దగ్గర నువ్వెందుకు నీ పాపాలను ఒప్పుకోవాలి అని ఇలాంటి భ్రమను కల్పిస్తున్నాడు, నిన్ను మోసము చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు చాలా సందర్భములలో మాట్లాడాడు. ప్రతి ఒక్కరూ పాపాత్ములే. ప్రతి ఒక్కరూ దేవుని విడిచిపెట్టినటువంటి వారే. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మహిమకు దూరమైనటువంటి వారే. ప్రతి ఒక్కరూ ఆయన చెంతకు రాలేకపోతున్నారని మరి ఈ వచనములన్నిటిని కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి. పాత నిబంధనలో కొంతమంది మాత్రమే దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడ్డారు. అందుకే దావీదు మహారాజు పలుకుచున్నాడు, దేవుని చేత నిర్దోషిగా ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. ఆయన కృప కనికరము ఎవరి మీద ఉంటుందో ఆ వ్యక్తి, లేకపోతే ఆ స్త్రీ ధన్యుడు. ఆ వ్యక్తి ధన్యుడు, ఆ స్త్రీ ధన్యురాలని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి. మనకి దేవుడు చాలా దూరంలో ఉన్నాడు. ఆయన ఒక గొప్ప వెలుగు. ఆయనను మనము సమీపించలేకపోతున్నాం. ఆయన చెంతకు వెళ్ళాలంటే పరిశుద్ధులు మాత్రమే ఆయన దగ్గరకు వెళ్ళగలరు.